మిరపకాయ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బజ్జీ మిరపకాయలు పెద్ద సైజ్ అండి, శనగపిండి, ఉప్పు, వాము, బేకింగ్ సోడా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. మిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో ఇప్పుడు వాము, ఉప్పు, శనగపిండి కలిపి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. శనగపిండి, వాము, ఉప్పు కలిపి ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. గిన్నెలో జారుగా కలుపుకున్న పిండినండి బాటిల్ కట్ చేసుకొని, కూల్ డ్రింక్ బాటిల్, ఈ బాటిల్లో ఇలా పోసుకోవాలండి పిండిని. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. మిరపకాయ తీసుకొని ఈ బాటిల్లో ఇట్లా ముంచానండి. బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో పిండి ఇట్లా పోసుకొని బజ్జీ ఇట్లా ముంచి ఇట్లా ఆయిల్లో వేయాలండి. ఒక పక్క కాలాక రెండో పక్క తిప్పుకోవాలండి. బజ్జీలు తీసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీలు రెడీ అయినాయండి. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా బాటిల్తో. బజ్జీలు కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ధనియాల పొడి, ఆనియన్స్, కారపొడి చల్లుకొని తినొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎంతో టేస్టీ అయిన వేడి వేడి మిరపకాయ బజ్జీలు. చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో వాటితోనే ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ చేసుకుందాం. 1/2 kg బోన్లెస్ చికెన్, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ, జీడిపప్పు, కారం, ఎక్కువ కరివేపాకు తీసుకోవాలండి, 2 eggs, సరిపడ ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్. సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ. శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కొని పెట్టుకున్నామండి. శుభ్రంగా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇదిగోండి.
హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్. ఇప్పుడు చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అంతా చికెన్ పీసెస్ పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ కొద్దిగా, టూ ఎగ్స్, కరివేపాకు, జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ వేసి కలుపుకోవాలండి. లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ లేకపోతే వెనిగర్ కానీ ఆప్షనల్గా నిమ్మప్పు కానీ వాటర్లో కలుపుకొని వేసుకోవచ్చండి. ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకుందామండి. కళాయి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇష్టమైన వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. మేము నేచురల్గా ఉండాలని కలర్ వేయలేదండి. ఫుడ్ కలర్ లేని వాళ్ళు బీట్రూట్ జ్యూస్ అయినా చేసుకొని వేసుకోవచ్చండి. అదొక కలర్ కనపడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. చికెన్ పకోడీకి వేసుకుందాం అందులో నూనెలో. కలుపుకోవాలండి ఒకసారి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇక ఆయిల్లో నుంచి తీసుకోవాలి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా క్రిస్పీగా చికెన్ పకోడీ రెడీ చేసుకున్నాండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పచ్చిశనగపప్పు వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చెనపప్పు తీసుకొని 4 గంటలు నానబెట్టాలండి. చిన్న ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. నానబెట్టుకుంది కొద్ది పక్కన 2 పిరికిలు పక్కన పెట్టుకోవాలండి. పప్పు, కరివేపాకు, తోటకూర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, సరిపడ ఉప్పు అండి. ఇందులోనే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే మసాలా వడలు రెడీ అవుతాయండి. పచ్చిశనగపప్పు వడలకి మిక్సీ పట్టుకుందామండి. పచ్చెనపప్పు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు సరిపడా టేస్ట్ చూసుకొని వేసుకోండి. మళ్ళీ చాలా పోతే మళ్ళీ కలుపుకోవచ్చండి.
రివర్స్ ప్లేన్ చేసుకోవాలండి, మెత్తగా కాకుండా రివర్స్ ప్లేన్ చేసుకోవాలి. పప్పు మెదిగిండండి, మిక్సీ బంద్ చేసుకుందాం. ఈ విధంగా పట్టుకోవాలండి బరకగా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చని పప్పు ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు, తోటకూర మీకు చూపించడానికి వేసానండి, కొద్దిగా ఉంటే. పాలకూర తోటకూర కలుపుకోవచ్చండి, ఏదైనా పర్లేదు. స్టవ్ పై కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. వడలు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు వడలు చేసుకుందాం. ఇట్లా తడి చేసుకోవాలండి, చేతులు తడి చేసుకొని అలా చేతి మీద చేసుకొని ఇలా కళాయిలో వేసుకోవాలండి. ఈ విధంగా వడలన్నీ చేసుకోవాలండి. తిప్పుకోవాలండి. ఇప్పుడు నేను చేత్తో వేసాను, కవర్తో కూడా వేసుకోవచ్చండి. బ్రౌన్ కలర్ వచ్చే వాళ్ళకి కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇంకో పక్క తిప్పేసుకోవాలండి, అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇంకా తీసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేసి గోల్డెన్ బ్రౌను. రెండో పక్క తిప్పుకోవాలండి. ఒక పక్క కాల్చుకున్నాక రెండో పక్క కాల్చుకోవాలండి. ఇక తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫంక్షన్స్లో పెట్టే ఎంతో టేస్టీ అయిన పచ్చనిపప్పు మసాలా వడలు రెడీ అయినాయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. పచ్చనిపప్పుతో ఎంతో ఈజీ, ఎంతో టేస్టీ అయిన పచ్చనిపప్పు వడలు రెడీ అయినాయండి. టమాటా సాస్ కానీ అల్లం చట్నీతో కానీ తింటే ఎంతో బాగుంటుందండి. పూరీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి, ఉప్పు, వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇవాళ ఒకేసారి కలుపుకున్న పిండితో మీకు 3 ఐటమ్స్ చేసి చూపిస్తా అండి. స్మూత్గా కలిపి పెట్టుకున్నా అండి గోధుమ పిండి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇలానే చేస్తా అండి. ఇలా చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకైతే ఇలా అయితేనే రౌండ్కి వస్తాయి పూరీలు, ఉండలు చేస్తే రాదు. పొడి పిండి తీసుకొని ఇట్లా ఉండ తీసుకొని ఇట్లా అటు ఇటు పిండి పూసుకోవాలండి. ఇప్పుడు పూరీ కర్రతో ఇలా కట్ చేస్తే రౌండ్గా వస్తాయండి. మీకు ఇంకో ట్రిక్ కూడా చెప్తా, చిన్న ట్రిక్ అన్నమాట, ఏమీ లేదు.
పూరీలు చేయడం రాని వాళ్ళకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేస్తే వంకాయ తింకర వచ్చినాయి అనుకుంటారు. అనుకున్నప్పుడు ఇట్లా ఏదో ఒక విధంగా రుద్దుకొని ఇట్లా ఇట్లా ఉండే మూత తీసుకోండి. ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేయండి. పెద్దది పెట్టుకుంటే పెద్ద సైజు వస్తాయండి. ఇట్లా రౌండ్గా వచ్చేస్తాయండి పూరీలు. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇట్లా చేసుకున్నాక ఈ మూత తీసుకొని ఇట్లా అనేసి ఇట్లా ప్రెస్ చేయండి. ఇట్లా రౌండ్గా వస్తాయండి పూరీలు. ఇప్పుడు కట్ చేసుకున్నవి ఉంటాయి కదండి, మళ్ళీ ఇది ఒక వండ చేసుకోవాలండి. పొడిపిండి తీసుకొని ఇలా పెట్టుకోవాలి. కట్టరండి పూరి. ఇందాకేమో మామూలు అందరూ చేసుకునే పూరి అండి, డైలీ ఇంట్లో. ఇది సెకండ్ మెథడ్ పూరి. కొద్దిగా బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాండి. ఇది బీట్రూట్ తినలేని వాళ్ళకి, ఇందాకేమో మామూలు పూరీలు చూపించానండి అందరూ చేసుకునేది. ఇప్పుడు ఇందులో కొద్దిగా బీట్రూట్ జ్యూస్ వేసి, బీట్రూట్ తినలేని వాళ్ళకి బీట్రూట్ పూరి అండి. ఈ విధంగానైనా కొద్ది బ్లడ్ పట్టిద్దండి. ఏదో ఒక విధంగా బీట్రూట్ మన బాడీకి చేరిద్ది. జ్యూస్ తాగలేని వాళ్ళకి. స్టే హోమ్, స్టే సేఫ్ అండి. మాస్కులు తప్పక ధరించండి. కోవిడ్ మళ్ళీ రెండోది విడత విజృంభిస్తుంది. సేఫ్గా ఉండండి. అందరూ మాస్కులు ధరించండి. మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి. సేమ్ ఇందాకలానే కట్ చేసుకోవాలండి. బీట్రూట్ అండి ఇది. బీట్రూట్ పూరి. ఆయిల్ కాగుతుందండి. డీప్ ఫ్రైకి, పూరీకి కాల్చుకోవడానికి ఆయిల్ హీట్ అవుతుంది. థర్డ్ మెథడ్ అండి పూరి, స్వీట్ పూరి. గ్లాస్ షుగర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ పెట్టుకొని పాకానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. పూరీలు కాల్చుకుందాం.
వేసుకొని చూద్దామండి. కొద్దిగా లైట్గా ఒక్క తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఒకే పిండితో ఒకే రోజు 3 వెరైటీస్ అండి. మామూలు పూరి, బీట్రూట్ పూరి, స్వీట్ పూరి. చూడండి ఎలా పొంగుతున్నాయో పూరీలు, బీట్రూట్ పూరీలు. ఇలా మూతతో కట్ చేసుకుంటే రౌండ్గా వస్తాయండి పూరీలు. పూరీలు చేయటం రాని వాళ్ళకి మాత్రమే ఇది. పొడి పిండి కలిపి చేస్తే పూరి ఇట్లా ఆయిల్ నల్లగా ఇద్దండి. పిండి అంతా అడుక్కి చేరి నల్లగా అవుతుంది. పాకం కాకిన పాకం వచ్చిందండి. ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఇట్లా తీగ రావాలండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పూరీలని ఇట్లా పాకంలో ఇట్లా వేయాలండి. వేసి తీయాలి. ఎంతో టేస్టీ అయిన 3 రకాల వెరైటీస్ పూరి రెడీ అయినాయండి. ఇది కామన్గా ఇంట్లో అందరు చేసుకునే పూరి అండి. ఇది బీట్రూట్ పూరి అండి. ఇది స్వీట్ పూరి అండి. ఒకే పిండిని ఒకే విధంగా కలుపుకొని కొద్దిగా మార్చుకొని 3 విధాలుగా చేసుకోవచ్చండి. ఇందాక మీరు డీప్ ఫ్రైలో చూసిన పూరీలు ఎర్రగా కాల్చకండి. అవి కట్ చేసి మిక్సీలో షుగరు, ఇలాచీ అన్నీ వేసి పౌడర్ చేసుకొని కాజాల టైప్లో పౌడరు ఒక బౌల్లో పెట్టుకొని డైలీ తినొచ్చండి. ఒక కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ దాకా ఉంటుంది. అందుకే అట్లా ఎర్రగా కాల్చండి పూరీలు. ఎంతో టేస్టీ అయిన చికెన్ నెగెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 kg బోన్లెస్ చికెన్, కార్న్ఫ్లోర్, పసుపు, వెనిగర్, సోయా సాస్, హోల్ గరం మసాలా పౌడర్, చాట్ మసాలా, కారం, 2 eggs, బ్రెడ్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా బ్రెడ్ పౌడర్ చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో బ్రెడ్ పౌడర్, సాల్ట్లో 4 hours నానబెట్టాలండి. చికెను కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోసి 4 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు ఈ బ్రెడ్లో చికెన్, పసుపు కొద్దిగా, సోయా సాస్, వెనిగర్ లేకపోతే నిమ్మ జ్యూస్ అయినా వేసుకోవచ్చండి స్పైసీ కోసం. చాట్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ కలిపి పట్టుకునేయండి. కారం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కానీ అందుకే చూసుకొని కొద్దిగా బ్లెండ్ అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా.
మిక్సీ ఆఫ్ చేసుకున్నామండి. మిక్సీ ఇక మెత్తగా గ్రైండర్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నామండి. ఇది ఆయిల్ అయ్యేలోపు నగెట్స్ తయారు చేసుకుందాం. చేతికి ఆయిల్ రాసుకొని కొద్దిగా చికెన్ తీసుకొని దీన్ని బాల్స్లా కానీ సిలిండర్ షేప్లో కానీ ఇట్లా చేసుకోవాలండి. చేసుకొని ఎగ్లో ముంచుకోవాలి. ఎగ్లో పూర్తిగా ఇట్లా ముంచుకొని ఇట్లా చేసుకున్నాక మైదా పిండి బాగా అంటిందాక మళ్ళీ ఎగ్లో ముంచుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు బ్రెడ్ పౌడర్లో ముంచుకోవాలి. బాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంతేనండి. ఆయిల్ రాసుకొని మెల్ట్ చేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఈ నగెట్స్ ఇందులో వేసుకొని వేయించుకుందామండి. లో ఫ్లేమ్లో కాగనీయాలండి. ఆయిల్ బాగా లోనికి వెళ్ళి డీప్ ఫ్రై అవుతాయి నగెట్స్. ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన నగెట్స్ మనం సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరకు తెచ్చిన దాంట్లో బోన్లెస్ చికెన్ పక్కన పెట్టుకొని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. అక్కడికి బ్రెడ్ పౌడర్ లేకపోయినా కూడా అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని అయినా డైరెక్ట్గా వేసుకొని అయినా చేసుకోవచ్చండి. మనకి ఆన్లైన్లో కూడా దొరికిద్దండి బ్రెడ్ పౌడరు కేజీ లెక్క. లేకపోతే బ్రెడ్ తెచ్చుకొని కొద్దిగా ఎండబెట్టుకొని అయినా మనం పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సాస్తో తింటే ఎంతో టేస్టీగా నగెట్స్ బాగుంటాయి. ఇప్పుడు తీసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ నగెట్స్ రెడీ అండి. హోమ్ మేడ్ ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అన్న వాడుకోవచ్చు అండి. ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మ్యాగీ చేసుకుందామండి. సాల్ట్ అండి, కొద్దిగా ఎంతో టేస్టీ అయినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఎగ్ మ్యాగీ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. మనం కూడా వాటర్ బబుల్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఇవి వేసుకుందామండి. మ్యాగీ పర్ఫెక్ట్గా ఉడికినాయండి. ఇప్పుడు వంచుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అతుక్కోకుండా. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్, మొత్తం హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. మామూలుగా వేయితే సరిపోతాయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావక్కర్లేదు. కావాల్సిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో
క్యారెట్, క్యారెట్ వేయండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మ్యాగీ అండి, ఇంట్లోనే రెడీ చేసుకున్నాం. 2 ఎగ్స్ వేసుకోవాలండి. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇంకా 2 అయినా వేసుకోవచ్చు. మీద బీట్ చేయాలండి. లో ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. మొత్తం ప్రిపరేషన్ మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇట్లా హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. మంచిగా వేగిందండి. పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది, వేగిన వాసన. ఇప్పుడు మ్యాగీ మసాలా 2 ప్యాకెట్లు వేసుకుందామండి. ఇప్పుడంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. 2 ప్యాకెట్లు మ్యాగీ మసాలా వేసుకున్నాం. ఇప్పుడు మ్యాగీ వేసుకొని కలుపుకోవాలండి. అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. స్ట్రీట్ ఫుడ్లో కూడా ఇట్లానే తయారు చేస్తారు మ్యాగీ మసాలా ఎగ్ నూడిల్స్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే ఫైనల్ అయిపోయిందండి. ఇక పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎగ్ మ్యాగీ అండి. ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఈజీగా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మొక్కజొన్న బూరెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మొక్కజొన్న కంకులు ఈ విధంగా ఒలుసుకొని పెట్టుకోవాలండి, గింజలు, బెల్లం, కావలసిన వాళ్ళు ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చండి. పంచదార, ఇలాచీ మిక్సీ పట్టుకొని ఆ పొడి కూడా వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మొక్కజొన్న బూరెలుకి మిక్సీ పట్టుకుందామండి. బెల్లం కూడా ఇట్లా దంచి పెట్టుకోవాలండి. బెల్లం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సరిపడా వేసుకోవాలండి, లేకపోతే జావ అయిపోద్ది. మిక్సీ పట్టుకున్న వేయటానికి రావండి బూరెలు. చూసి స్వీట్ చాలా పోతే మళ్ళీ వేసుకుందామండి బెల్లం. మిక్సీ ఆఫ్ చేసుకున్నామండి. మెదిగిందండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. అండి. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని వాటర్ తీసుకొని ఇట్లా తడుపుకోవాలండి. తడుపుకున్నాక చేయి తడుపుకొని పిండి తీసుకొని ఆయిల్ హీట్ అవుతుందండి. ఒక పక్క ఉడికినాయండి. ఇంకా రెండో పక్క కూడా తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా బూరెలు కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినాయండి, బూరెలు కాగినాయి. ఎంతో టేస్టీ అయిన మొక్కజొన్న బూరెలు రెడీ అయినాయండి. మీరు ట్రై చేయండి.
పుచ్చకాయ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుచ్చకాయ ముక్కలు, నెయ్యి, కార్న్ఫ్లోర్, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి అన్నీ నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాండి. ఇప్పుడు ఈ పుచ్చ ముక్కలు గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలండి. ఇంకొన్ని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు జాలి గిన్నె బౌల్ తీసుకొని దాని మీద ఇది పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ జ్యూస్కి 100 గ్రామ్స్ షుగర్ సరిపోతుందండి. ఎందుకంటే వాటర్ మిలన్ తీయగా ఉంటుంది కాబట్టి 100 గ్రామ్స్ షుగర్. నాన్ స్టిక్ పాన్ పెట్టినప్పుడు ఇట్లా చెక్క గంట వాడాలండి, లేకపోతే కోటింగ్ అంతా లేచిపోతుంది. మేము మట్టి కళాయి తెచ్చాం కానీ ఇంకా నీళ్ళు పోసి పెట్టాయండి. అది ఒక రోజల్లా నీళ్ళలో నానాలంట. ఎక్కిందండి షుగర్, కప్పు వాటర్, పంచదార కరిగిందాక ఇట్లా తిప్పుతూ ఉండాలి. పంచదార కరుగుతుందండి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ జ్యూస్ ఒక కప్పు పక్కన పెట్టుకుందామండి. కార్న్ఫ్లోర్ కలుపుకోవటానికి వాటర్ యాడ్ చేసుకోకుండా. ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ ఇందులో పోయాలండి. షుగర్ కరిగింది కదా, ఇందులో పోయాలి. ఇట్లా తిప్పుతూనే ఉండాలండి. అందుకే చెక్కగంట అయితే ఈ కోటింగ్ అంతా లెగవదండి. లేకపోతే స్టీల్ దాంతో తిప్పుతూ ఉంటే ఈ కోటింగ్ అంతా, ఈ హల్వాలంతా నల్లగా కోటింగ్ అంతా కనపడుతూ ఉంటుంది, చిక్కబడుతుందండి. ఇప్పుడు ఈ బౌల్ తీసుకొని బౌల్లో కార్న్ఫ్లోర్, వాటర్ మిలన్, విస్తర్తో ఇలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. లో ఫ్లేమ్లో ఇప్పుడు చిక్కబడుతుందండి హల్వా. ఇప్పుడు కార్న్ఫ్లోర్ అను వాటర్ మిలన్ కలుపుకుంది పోసుకోవాలండి. ఇప్పుడు తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు ఉంటుంది ప్రాసెస్ మొత్తం. ఇక కావాలి అనుకున్న వాళ్ళు ఇలాచీ అను షుగర్ మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవచ్చండి, ఒక స్పూను, ఫ్లేవర్ కోసం, ఇలాచీ ఫ్లేవర్ కోసం. పుచ్చకాయ హల్వా అండి. దగ్గర పడుతుంది, అంతా పాకం వచ్చేసింది, దగ్గరగా అవుతుంది, హల్వా తయారవుతుంది. నెయ్యి కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ 2 పార్ట్స్ చేసుకుందామండి. ఒకటేమో ఇప్పుడు వేసుకుందాం కొబ్బరి పొడి, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఇప్పుడు వేసుకుందామండి. ఇప్పుడు కొన్ని వేసుకుందాము డెకరేషన్కి, కొన్ని మిగతా ఏమో పోసుకుందామండి. ఎంతసేపు ఇట్లా తిప్పుతూనే ఉండాలి, సిమ్లో పెట్టి. మొన్న హల్వా చేసుకున్నప్పుడు మీకు గాజుది దాంట్లో హల్వా మౌల్ చేసుకున్నామండి. అది లేని వాళ్ళు స్టీల్ది అని కూడా చెప్పా కదా, ఈసారి నేను స్టీల్ దాంట్లో ట్రై చేస్తున్నా. మీకు అది చూడాలంటే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి కరాచీ హల్వాలో చూడండి, గాజు గిన్నె కనపడుతుంది. అది బోరోసిల్ కుక్వేర్ సెట్ అండి. అది లేని వాళ్ళు ఇలాగో ట్రై చేయొచ్చు.
ఈసారి నేను స్టీల్ది చూపిస్తున్నా మీకు. ఒక 3 అవర్స్ ఉంచితే ఆరిపోయిద్దండి. అప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన పుచ్చకాయ హల్వా రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జో రుచి వంటలు. పుచ్చకాయ హల్వా రెడీ అయిందండి. దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ఇది మాల్ట్ చేసి కట్ చేసుకోవచ్చండి పీసులు పీసులుగా. మొన్న హల్వా కట్ చేసా కాబట్టి ఈసారి ఇది కట్ చేయట్లేదండి. హల్వాలాగా తీసి స్పూన్లో తీసి బౌల్లో ఎంతో టేస్టీ అయిన పుచ్చకాయ హల్వా రెడీ అయిందండి. నేను పీసెస్లా కట్ చేసుకోకుండా ఇట్లా బౌల్లో తీసుకున్నా అండి. పూర్ణాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. కొంతమంది పూర్ణాలు అంటారు, కొంతమంది పూర్ణం బూరెలు అంటారండి. ఒక కప్పు మినపగుండ్లు అండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల రైస్ అండి. డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, పంచదార, యాలకులు, 1 కప్పు పచ్చనిపప్పు, 1 కేజీ బెల్లం. ఈ పప్పు బియ్యం కలుపుకొని 4 గంటలు నానబెట్టుకోవాలండి. బియ్యం పప్పు శుభ్రం కడుక్కొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నామండి. ఇట్లా 4 గంటలు నానబెట్టాలి. పప్పు కూడా కడుక్కొని పప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఉడకబెట్టుకునే ముందు. మినపప్పు బియ్యం నానబెట్టుకుంటే పచ్చనిపప్పు నానబెట్టుకున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. కుక్కర్ పెట్టుకొని పప్పు నానిందండి. కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ రానిద్దాం. నానిన పప్పు కాబట్టి 2 విజిల్స్ చాలండి. నానకపోతే 3 లేక 4 విజిల్స్ అండి. పూర్ణాలకి నానబెట్టుకున్న పప్పు కూడా నానిందండి. పోతపిండి మిక్సీ పట్టుకుందాం. పిండి మెదిగిందండి. పూర్ణాలు పోతపిండి ఒక గిన్నెలో తీసుకుందాం. పప్పు ఉడికేలోపు బెల్లం దంచుకుందామండి. దంచిన బెల్లం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న జార్ తీసుకొని దీంట్లో పంచదార, యాలకులు పొడి చేసుకుందామండి. టూ విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు పప్పు కింద స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టి ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి వేడి అయిందండి. ఇందులో కొబ్బరి ముక్కలు, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి వేయించుకోవాలండి.
లోపల పప్పు ఎప్పుడైనా జావైందనుకోండి, దాంట్లో ఎంత కావాలంటే అంత కొబ్బరి పొడి వేస్తే మనకి ఉండ చుట్టడానికి వస్తుందండి. నాకు తెలిసిన ఇది చిన్న చిట్కా. డ్రై ఫ్రూట్స్ వేగినాయండి, గిన్నెలోకి తీసుకుందాం. పంచదార యాలకుల పొడి మిక్స్ చూద్దామండి పప్పు ఉడికిందో లేదో. ఉడికిందండి. ఈ పప్పుని జల్లిబుట్లో పోసుకుందామండి. జల్లిబుట్లో పోసుకున్నాండి పప్పుని. ఆరాక బెల్లం పప్పు కలిపి మిక్సీ పట్టుకుందామండి. ఏమైనా కొద్దిగా నీళ్ళు ఉంటే జల్లిబుట్టల నుంచి కిందకి దిగుతాయండి నీళ్ళు. పూర్ణంపై పోత పిండిలో అండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేయినట్టు లైట్గా. ఇప్పుడు ఈ పప్పు బెల్లం మిక్సీ పట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి, కళాయి పెట్టుకొని. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. నూనె కాగుతుందండి. ఈలోపు పూర్ణం పిండి గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి. టేస్ట్ కోసం పంచదార యాలకుల పొడి అండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి. పూర్ణం పోత పిండిలోన పూర్ణం పప్పులండి అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా ఉండలాగా చేసుకున్నామండి. ఇప్పుడు ఈ పోత పిండిలో ముంచి ఆయిల్ హీట్ అయిందండి, ఇందులో వేసుకోవాలి. ఒక పక్క కానీ అండి రెండు వైపు తిప్పుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిందండి. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ నుంచి తీయాలండి. ఇంకా తీసుకుందామండి.
స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన పూర్ణాలు రెడీ అయినాయండి. డ్రై ఫ్రూట్స్తో చేసుకున్నాం పూర్ణాలు. మీరు ట్రై చేయండి. హెల్త్కి ఎంతో ఇష్టమైన రాగి ఇడ్లీ చేసుకుందామండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గ్లాస్ పప్పు 4 గంటలు నానబెట్టుకుందామండి. రాగులు కూడా తీసుకుందామండి. రాగులు విడిగా సపరేట్గా నానబెట్టాలండి. కొంతమంది పప్పులో నానబెడతారు, మినపప్పులో. విడిగా నానబెట్టి విడిగా మిక్సీ చేశాక ఈ పప్పులో వేసి గ్రైండ్ చేస్తే మెత్తగా కలిసిపోద్దండి, లేకపోతే కలవదు. ఇదే గ్లాస్తో 2 గ్లాసులన్నర రవ్వ తీసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే నానబెట్టుకున్నాం పప్పు, ఆ గ్లాస్తో 2 గ్లాసులన్నర రవ్వ పోసుకోవాలండి ఇడ్లీకి. మళ్ళీ చెప్తున్నా వినండి. 1 గ్లాసు మినపగుండ్లు నానబెట్టండి. 1/2 గ్లాసు రాగులు వేసుకున్నాను, అవి వేడిగా నానబెట్టాను. ఇప్పుడు 2 గ్లాసుల రవ్వ నానబెట్టాను, 2.5 గ్లాస్ రవ్వ. ముందుగా రాగులు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మినపప్పు పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రవ్వ శుభ్రంగా కడుక్కొని మినపప్పు మిక్స్ చేసిందను రవ్వ కలుపుకోవాలండి. దాంట్లో రాగులు మిక్స్ చేసుకోవాలి. రాగులు వద్దు అనుకున్న ఇట్లా సాదా ఇడ్లీ వేసుకోవచ్చండి, లేకపోతే రవ్వ ఇడ్లీ వేసుకోవచ్చు, రాగులు కలుపుకొని రాగులు ఇడ్లీ అనే వేసుకోవచ్చండి. రాగి ఇడ్లీకి మినపప్పు నానిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మినపప్పు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు రాగులు కడిగి చిన్న జార్లో వేసుకున్నామండి. చిన్న జార్లో పెట్టుకుంటేనే మెత్తగా అవుతుంది. తర్వాత పప్పు రుబ్బాక ఇది కలుపుకోవచ్చు. పప్పు నానిందండి. ఇప్పుడు జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం మినప్పప్పు. పప్పు మెరిగిపోయిందండి. స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకుందాం. పిండిలో తీసుకుందాం అండి. ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకుందాం. పెట్టిన రవ్వ అండి, ఇందులో పంపులు వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. నేను రవ్వ ఉప్పు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నా అండి. ఒకే రకమైన ఇడ్లీ పిండిని 2 విధాలు ఉపయోగించుకోవచ్చు. ఇది ఎప్పుడు సాధారణంగా అందరూ మామూలుగా ఎప్పుడు వేసుకునే ఇడ్లీ అండి. ఇదొక రకం. రెండోదేమో ఇదే పిండి కొద్దిగా పక్కన గిన్నెలో తీసుకొని దాంట్లో రాగులు పట్టుకొని కలుపుకుంటే అవి రెండోదేమో ఒకటి మామూలుగా ఇడ్లీ, రెండోదేమో రాగి ఇడ్లీ అండి. 2 రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా పిండి తీసుకుందామండి. ఇప్పుడు ఇందులో రాగులు కలుపుకుందామండి. పిండి 2 ఇడ్లీ పిండి రెడీ అయినాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసుకుందాం. మార్నింగ్ మూత పెట్టుకొని రేపు పొద్దున ఇడ్లీ వేసుకుందాం. 2 రకాల ఇడ్లీ వేసుకుందామండి. ఇవేమో పాత రకం ఇడ్లీ అండి, ఎప్పుడు వేసుకునే పాత రకం ఇడ్లీ ఇది.
రాగి ఇడ్లీ అండి. ఇడ్లీ వేసుకున్నాం అండి. స్టాండ్కి ఇడ్లీ ప్లేట్లన్నీ పెట్టుకున్నాము. గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆన్ చేసుకుందాం స్టవ్. గిన్నెలో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అండి. వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం. ఇదిగోండి ఇడ్లీ ప్లేట్ స్టాండ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇడ్లీ ఉడకనిద్దామండి. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేసుకుందాం అండి. పల్లీలు కప్పు, అరకప్పులో సగం పుట్నాలు, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపుకి నూనె, తాలింపు గింజలు, ఉప్పు. కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. కళాయి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం పల్లీలు వేయించుకోవటానికి. ఆయిల్ వేడెక్కిందండి. పచ్చిమిరపకాయలు, పల్లీలు, పల్లీలు వేగినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇడ్లీ కూడా అయిపోయినాయి. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పల్లీ చట్నీ మిక్సీ పట్టుకుందాం. జార్లో పల్లీలు, పచ్చిమిర్చి వేయించినవి అన్నీ వేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, పుట్నాలు, కరివేపాకులు తాలింపులో పక్కన తినకుండా పక్కన పెట్టేవాళ్ళకంటే ఇందులోనే కరివేపాకు వేసి మిక్సీ పెట్టుకుంటే సరిపోద్దండి. హెల్త్కి మంచిగా ఉంటుంది. సరిపడ ఉప్పు. ఇడ్లీ రెడీ అయినాయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇడ్లీ. రాగి ఇడ్లీ రెడీ అయినాయండి. ఇది రాగి ఇడ్లీ. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టుకుందామండి. ఇందులో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. తాలింపుకి హీట్ ఎక్కిందండి. ఆయిల్
ఆయిల్ వేడిందండి. ఇప్పుడు ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, వేగినాయండి. చట్నీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడి ఇడ్లీ రెడీ అయినాయండి. రాగి ఇడ్లీ, మామూలు ఇడ్లీ, పల్లీ చట్నీ, పుట్నాల పొడి, కారపొడి, నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మనైన రాగి ఇడ్లీ రెడీ అండి.